అందరికీ నమస్కారం. ఈరోజు మనం షోల్డర్ పెయిన్స్కి సంబంధించి ఎటువంటి ఎక్సర్సైజులు చేయాలి అన్న దానికోసం మనం ఈరోజు నేర్చుకుందాం. ఈ భుజం నొప్పి చాలా సర్వసాధారణం అయిపోయిందండి ఇప్పుడు. ఎందువలనంటే ఎప్పుడైతే డయాబెటీస్ ఉందో వాళ్ళకి ఈ భుజం నొప్పి అనేది దాంతో పాటు ఉంటూ ఉంటుందండి. అలాగే ఫ్రోజన్ షోల్డర్, డయాబెటీస్తో సంబంధం లేకున్నా కూడా ఈ భుజం అనేది పట్టేస్తూ ఉంటుందండి. అంటే అస్సలు ఎటు కదల్చడానికి వీలు లేకుండా ఈ డెల్టాయిడ్ మజిల్, ఈ భుజం తాలూకా మజిల్ చాలా టైట్ అయిపోతుందండి. దాని తాలూకా మొబిలిటీ తగ్గిపోతుంది. దానివల్ల పడుకోవాలన్నా, షట్ట వేసుకోవాలన్నా, అలాగే ఏదైనా చెయ్యి పైకెత్తి అందుకోవాలన్నా, పట్టుకోవాలన్నా చాలా ఇబ్బందికి గురైపోతారండి ఈ భుజం నొప్పి ఉన్నవాళ్ళు. మనం ఇప్పుడు చేసేటువంటి ఎక్సర్సైజులు కానీ చేస్తే ఈ డెల్టాయిడ్ మజిల్ అంతా కూడా చాలా లూజ్న్ అయిపోయి బాగా ఫ్లెక్సిబిలిటీ పెరిగి రేంజ్ ఆఫ్ మోషన్ పెరుగుతుందండి. ఎక్కువ చుట్టూ ఎంత వీలైతే అంత చుట్టూ తిప్పడానికి వీలుగా తయారవుతుందండి ఈ ఎక్సర్సైజులు చేయడం వల్ల. తర్వాత ఈ ఎక్సర్సైజులు నొప్పి ఉన్నవాళ్ళు చేయొచ్చు, అలాగే నొప్పి రాకున్నా కూడా ఈ ఎక్సర్సైజులు చేయొచ్చు. ప్రధానంగా ఏదైనా స్పోర్ట్స్ ఆడేవారు ఉన్నారనుకోండి, వాళ్ళకి చేత్తో ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. క్రికెట్ ఆడేవాళ్ళు కావచ్చు, బ్యాడ్మింటన్, టెన్నిస్, వాలీబాల్, ఇవన్నీ ఆడేవాళ్ళు ముందుగా ఈ ఎక్సర్సైజులు అన్నీ చేసుకొని భుజానికి సంబంధించి తర్వాత మీరు కానీ యాక్టివిటీలోకి కానీ వెళ్ళినట్టయితే, మెయిన్ ప్రధానంగా జిమ్ చేసేవాళ్ళు ఈ ఎక్సర్సైజులు కానీ చేసుకొని వెళ్తే అసలు మీకు భుజాల నొప్పులు అనేవి రావు. తర్వాత భుజానికి ఇంజూరీస్ కూడా చాలా తక్కువ అవుతాయండి. కాబట్టి ఈ ఎక్సర్సైజులు అన్నది సామాన్యంగా ఉండేవాళ్ళు చేసుకోవచ్చు, అలాగే మిగతా ఏ యాక్టివిటీలోనైనా కూడా ఉండేవాళ్ళు ఈ ఎక్సర్సైజులు చేసుకోవచ్చు. ఈ భుజాల తాలూకా ఎక్సర్సైజులు అంతా ఎక్కువ ప్రాధాన్యతని సంతరించుకున్నాయి. అవి ఏంటంటో ఒక్కొక్కటి నెమ్మదిగా చెప్తాను. జాగ్రత్తగా గమనించి మీరు కూడా వీటిని శ్వాసతో పాటు మనసు పెట్టి చేయడానికి ప్రయత్నం చేయండి. ఎక్సర్సైజ్లా కాకుండా దాన్ని ఒక స్ట్రెచ్చింగ్ లాగా, ఒక బ్రీతింగ్తో మనసు పెట్టి చెయ్యాలి. అది ఎలాగో ఒక్కొక్క యాక్టివిటీ చెప్తాను, ఒక్కొక్క ఎక్సర్సైజ్. మొట్టమొదటిది ఎలా అంటే, చేతులు రెండు భుజాలపై పెట్టుకోవాలండి. అలా వీలైతే ఎంత వీలైతే అంత పెట్టుకొని శ్వాస విడుస్తూ ముందుకి, ఎంత వీలైతే అంతే చేయండి. అలాగే శ్వాస తీసుకుంటూ వెనక్కి, వదులుతూ ముందుకి, శ్వాస విడుస్తూ తీసుకుంటూ వెనక్కి. ఇలా చేసేటప్పుడు ఈ మజిల్స్ స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. ఆ స్ట్రెచ్ని గమనిస్తూ చెయ్యాలి. నేను ఇలా 3 సార్లు చేస్తాను, మీరు మాత్రం 10 సార్లు చెయ్యాలి. ఇలా అయిపోయిన తర్వాత చేతులు రెండు రిలీజ్ చేసి కుడి చేతిని ఇలా వీలైతే ఇలా వెనక్కి పెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఎంత వీలైతే అంతే. కుడి చేతిని పెట్టి ఎడమ చేత్తో కుడి మోచేతిని పట్టుకొని నెమ్మదిగా ఎంత వీలైతే అంత వెనక్కి లాగడానికి ప్రయత్నం చేయాలండి. ఇలా శ్వాస విడిచి ఇలా ఒక 10 సెకండ్స్ ఉంచాలి. 1 2 3 4 5. మీరు 10 సెకండ్లు ఉంచండి. అలాగే ఎడమ చేతిని పెట్టి కుడి చేత్తో లాగడానికి ప్రయత్నం చేయండి. శ్వాస విడిచి 1 2 3 4 5. మీరు 10 సెకండ్లు ఉంచాలి. ఒక్కొక్కటి 10 సార్లు చేయాలి. ఇలా చక్కగా భుజమంతా కూడా బాగా ఫ్లెక్సిబుల్ అవుతుంది. శ్వాస విడుస్తూ లాగాలి, శ్వాస తీసుకుంటూ వదలాలి. ఇది రెండో ఎక్సర్సైజ్. మీరు 10 సార్లు చేయాలి ఈ ఎక్సర్సైజ్. తర్వాత చేతిని ముందుకు చాచి ఈ కుడి చేతిని ఎంత వీలైతే అంత పక్కకి, ఎడమ పక్కగా తీసుకురొచ్చి ఈ ఎడమ మోచేత్తో ఈ చేతిని ఎంత వీలైతే అంత లాగాలి. అప్పుడు ఈ డెల్టాయిడ్ మజిల్ అంతా కూడా స్ట్రెచ్ అవుతుంది. లాటరల్ మజిల్, మనకి డెల్టాయిడ్ మజిల్ 3 భాగాలుగా విభజించవచ్చు. డెల్టాయిడ్ లాటరల్, యాంటీరియర్, పోస్టీరియర్ అని.
ఇందులో ఈ లాటరల్ మజిల్ అంతా కూడా స్ట్రెచ్ అవుతుంది, గమనించాలి. మళ్ళీ ఈ పక్క అయిపోయిన తర్వాత ఈ చేతిని తీసుకొచ్చి ఈ మోచేత్తో లాక్కొని ఈ చెయ్యి ఎడమ చెయ్యి తిన్నగా పెట్టాలి. శ్వాస విడుస్తూ ఎంత వీలైతే అంత లాగాలి. మీరు తిరిగిపోకూడదు, మీరు తిన్నగానే ఉండాలి, చేతిని మాత్రమే లాగాలి. ఇలా కుడి చేత్తో 10 సార్లు, ఎడమ చేత్తో 10 సార్లు చెయ్యాలి. తర్వాత ఈ చేతిని ఎంత వీలైతే అంత ఇలా నడుము చుట్టూ తిప్పడానికి ప్రయత్నం చేయాలండి. ఇలా నడుము చుట్టూ తిప్పడానికి ఎంత వీలైతే అంత. ఇది తిరగకపోతే ఈ చేతిని సపోర్ట్ ఇచ్చుకొని ఈ నడుముకి చేతికి గ్యాప్ లేకుండా ఎంత వీలైతే అంత వెనక్కి పెట్టి ఉంచండి 10 సెకండ్స్ పాటు. అలాగే ఈ చేతి అయిపోతే మళ్ళీ ఈ చేతిని ఈ నడుము చుట్టూ తిప్పాలి. ఈ చేతితో పట్టుకొని ఇలా లాగడానికి ప్రయత్నం చేయండి ఎంత వీలైతే అంత. అలా ఎడమ చేత్తో 10 సార్లు, కుడి చేత్తో 10 సార్లు చేయాలి. ఆ తర్వాత గోముఖాసనం అని ఈ చేతిని ఇలా పైకి పెట్టాలి. ఈ చేతిని పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎంత వీలైతే అంత. ఇలా కుడి పక్కగాను, ఇలా ఎడం పక్కగాను ఎంత వీలైతే అంత ట్రై చేయండి. ఇది మొదటిగా అందకపోవచ్చు మీకు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఏదైనా ఒక బెల్ట్ లాంటిది తీసుకొని ఇది పైనుంచి ఇలా పెట్టాలండి. పెట్టి ఇది ఎంత వీలైతే అంత పట్టుకోండి. పట్టుకొని మీరు ఈ చేతుల్ని ఇలా 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 ఎంత వీలైతే అంత దగ్గరగా తీసుకొచ్చి పట్టుకోవడానికి ట్రై చేయాలి. అలాగే కుడి పక్కగాను, అలాగే ఎడం పక్కగాను కూడా ఇలా కూడా పట్టుకోవాలి. పట్టుకొని నెమ్మదిగా అందుకోవడానికి ట్రై చేస్తుంటే ఇది పెరుగుతూ ఉంటుందండి, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఇది చేయడం వల్ల స్పైన్ అంతా కూడా అలైన్ అవుతుందండి. దీన్నే గోముఖాసనం అని కూడా అంటారు. ఎలా అంటే ఈ చేతిని ఇలా పూర్తిగా తీసుకొచ్చి ఈ చేతిని వెనక నుంచి పట్టుకోవడం అన్నమాట. ఇది చేస్తే స్పైన్ అంతా అలైన్ అయిపోతుంది. స్పైను, సర్వైకల్ రీజను, తర్వాత థొరాసిక్ రీజను. ఈ ఎక్సర్సైజులు చేసిన తర్వాత చేతులు 2 ఇలా భుజాలపై పెట్టుకొని ఈ 2 మోచేతుల్ని ఇలా తిప్పాలండి. ఎంత వీలైతే అంత. ఈ మోచేత్తో సర్కిల్ని గీయడానికి ప్రయత్నం చేయాలి. ఇలా సర్కిల్ మ్యాక్సిమం వెనక్కి, మ్యాక్సిమం ముందుకి. శ్వాస తీసుకుంటూ వెనక్కి వెళ్ళాలి, శ్వాస విడుస్తూ ముందుకు రావాలి. ఇలా మొదటగా చెయ్యండి ఎంత వస్తే అంత. ఆ తర్వాత బాగా వచ్చిన తర్వాత ఇది ఎలా చేయాలంటే పర్ఫెక్ట్గా 2 మోచేతులు ఇలా టచ్ అవ్వాలి, 2 చేతులు భుజాలు ఇలా చెవులకి టచ్ అవ్వాలి, మ్యాక్సిమం వెనక్కి వెళ్ళాలి. మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు మీ 2 చేతులు ఇలాగా మీ రిబ్స్కి టచ్ అవుతూ మోచేతులు టచ్ చేస్తూ ఇలా పైకి వెళ్ళాలి. ఇది ఫైనల్గా పూర్తిగా వచ్చిన తర్వాత చేయాల్సింది. ఇలా శ్వాస విడుస్తూ మోచేతులు 2 టచ్ చేసి పైకి తీసుకెళ్ళి మోచేతులు ఇలా పైకి చూడాలన్నమాట. అక్కడి నుంచే వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ కిందకి తీసుకురావాలి. ఇలా 10 సార్లు చేయాలి, క్లాక్ వైజు అలాగే యాంటీ క్లాక్ వైజు. వెనక్కి వెళ్ళి చెస్ట్ అంతా ఓపెన్ అయినప్పుడేమో ఇన్హలేషను, పైకి వెళ్ళి మళ్ళీ ముందుకు మోచేతులు టచ్ అవుతూ కిందకు వచ్చినప్పుడు శ్వాస విడుస్తూ. ఇలా చేయడం వల్ల రిబ్ గేజ్ అంతా బాగా ఓపెన్ అయ్యి లంగ్ కెపాసిటీ కూడా పెరుగుతుందండి శ్వాస తీసుకున్నప్పుడు. తర్వాత ఈ షోల్డర్ కూడా బాగా ఫ్లెక్సిబుల్ అవుతుంది. తర్వాత ఈ స్పైన్ కూడా స్ట్రైటన్ అవుతుంది. ఇది చేసేటప్పుడు మీరు కనుక గమనిస్తే ఛాతి తాలూకా మజిల్స్, భుజాలు మజిల్స్, తర్వాత నెక్ మజిల్స్ అన్నీ స్ట్రెచ్ అవుతాయండి. ఇది చాలా అందరూ చేయాల్సింది. రోజు ఇది చేసుకుంటే అలా పదే సిస్టమ్ మీద ఉండే వాళ్ళకి భుజాల నొప్పులు వస్తుంటాయి, అవి కూడా తగ్గిపోతుంటాయి. తర్వాత ఈ షోల్డర్ అయిపోయిన తర్వాత ఫైనల్గా రిలాక్సేషన్ కోసం, మజిల్స్ రిలాక్సేషన్ కోసం 2 భుజాలు పైకెత్తాలి, అలాగే కిందకి దించాలి. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్ 2 భుజాలు మీ చెవులకి టచ్ చేయడానికి పైకి, మళ్ళీ వదులుతూ కిందకి. ఇది అయిపోయిన తర్వాత ఈ షోల్డర్స్నే రొటేట్ చేయాలి. ఇలా పైకి, వెనక్కి, కిందకి, పైకి, వెనక్కి, కిందకి. మీరు కదలకూడదు, ఈ భుజాలు మాత్రమే కదలాలి. అలాగే క్లాక్ వైజు, యాంటీ క్లాక్ వైజ్ మీరు 10 సార్లు చేయాలి.
నేను 3 సార్లు చేస్తాను. ఇలా ఈ ఎక్సర్సైజులన్నీ కానీ మీరు చేసినట్టయితే భుజాలు చక్కగా బలంగా తయారవుతాయి, చక్కగా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. ఎలా వీలైతే అలా మన చేతుల్ని మనం తిప్పడానికి వీలుగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఈ సింపుల్ ఎక్సర్సైజులు చేసి మీ భుజాల నొప్పుల్ని తగ్గించుకొని హాయిగా సుఖంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. సర్వే జనాం సుఖినో భవంతు. థ్యాంక్ యూ.